ఆసుపత్రిలో బాంబులు పేలి నలుగురు చనిపోయారు. నలుగురు చనిపోతే అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్నది వాజ్పేయి గారు, అద్వానీ గారు హోమ్ మినిస్టర్. నేను అప్పుడు ఢిల్లీలో పనిచేస్తున్నాను. రెగ్యులర్గా అక్కడికి వచ్చేవారు. కోడెల గారు చంద్రబాబు గారు వచ్చినప్పుడల్లా వచ్చేవారు, వెళ్ళేవాళ్ళు. అద్వానీ గారినో ఎవరినో కలుస్తుండేవాళ్ళు అవసరాన్ని బట్టి. చివరికి అద్వానీ గారిని మేనేజ్ చేసి సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పి సిబిఐ నాట్ అలౌడ్ టు ఎంక్వైరీ ఇట్ అని ఆయన రాశారు. నేను పేపర్లో వార్తగా వేశాను కూడా, మామూలుగా యాజ్ ఎ న్యూస్ ఐటమ్ ఇస్తే అప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారు ఆశ్చర్యపోయారా, ఇట్లా కూడా జరుగుద్దా, నిజమా నువ్వు రాసిందని నాకు ఫోన్ చేశాను. నన్ను అడిగితే నిజమే, నాకు తెలిసిన సమాచారం రాశానన్న. వాళ్ళు నమ్మల. తర్వాత విషయం అర్థమయ్యి, అంటే ఏంటి దాని అర్థం, వ్యవస్థల మీద పట్టుంటే నలుగురు చచ్చిపోయినా కూడా ఏమవదు, కేసే లేదు. అది అసలు ఇంట్లోనే కాల్పులు జరిగినా ఏమవదు, వాచ్మెన్ చనిపోయినా ఏమవదు. అదే కాదు, ఇంకోటి చంద్రబాబు గారి టైంలోనే కదా తిరుమల మన శేషాచలం అడవుల్లో ఎంతమందిని ఎన్కౌంటర్ చేశారు? 20 మందిని, ఒకళ్ళిద్దరు కూడా కాదు, తమిళనాడు కూలీని. ఏమైంది ఆ కేసు? ఏమైంది? 29 మంది తొక్కిసలాట్లో మరణిస్తే ఏమైంది ఆ కేసు? రాజమండ్రిలో ఎట్లా దాన్ని చిత్రీకరించారు, ఎట్లా అయిపోయింది అది? సో ఇవన్నీ చెప్పుకుంటా పోతే అసలు ఏమి ఎరగనట్లుగా, అసలు అప్పుడు అసలు అంతా ఏదో రామరాజ్యం ధర్మరాజ్యం ఇట్లాంటివి ఏదో ఉన్నట్లుగా, ఇప్పుడే ఇట్లాంటివి ఏదో జరిగితే అరెస్ట్ కావాల్సిన లేదు అరెస్ట్ కానట్లుగా, అది చాలా విడ్డూరం అనిపిస్తుంది. ఎస్, ఎక్కడ తప్పు జరిగినా చర్య తీసుకోమని చెప్తాం మా బొట్టి వాళ్ళం, దాంట్లో ఏమి సందేహం లేదు. ఇప్పుడు ఈ ఇష్యూలో ఈయన అవినాష్ రెడ్డి గారు కొన్ని స్పెసిఫిక్గా చెబుతున్నాడు. పైకి నా అనుమానం ఏంటంటే, ఇటువంటి రోజున కరెక్ట్గా ఇవాళే వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, బందర్లో అద్భుతమైన కార్యక్రమం ఆరంభమైంది. మాబొట్టి వాళ్ళం ఆ జిల్లా వాళ్ళమే. అక్కడ పోర్టు రావాలని ఎప్పటి నుంచో జనమంతా కోరుకుంటున్నారు. ఇవాళ దానికి మొత్తం అన్ని ఏర్పాట్లు జరిగి శంకుస్థాపన జరిగింది. ఆ వార్తను అసలు ఒక్కరే వేయలేదండి వీళ్ళు. అచ్చంగా పొద్దు నుంచి ఇదే మాట్లాడడం. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా, మీడియాకి హద్దులు ఉండాలా అక్కర్లేదా? మీడియా ఇష్టం వచ్చినట్లు చేయొచ్చా? ఎట్లా చేస్తారు? ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, మీరు అప్పుడు కుర్రవాళ్ళు లేకపోతే మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారో లేదో నాకు తెలియదు. లండన్లో, బ్రిటన్లో యువరాణి డయానా, ఆమె కారులో వెళ్తా ఉంది. కారులో వెళ్తుంటే మీడియా వాళ్ళు పాపరాజీస్ అంటారు దాన్ని, వాళ్ళు ఇట్లాగే ఎమ్మడబడితే వీళ్ళని తప్పించుకోవడానికి ఆవిడ కారు డ్రైవరు ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయింది. అప్పుడు మీడియా మీద ప్రపంచవ్యాప్తంగా చాలా విమర్శలు వచ్చినాయి. వీళ్ళకి ఏం హద్దులు ఉండవా, ఏమిటి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఎవరికి ప్రైవసీ ఉండదా అని. ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఈ కేసులో ఇంతవరకు నిందితుడు కూడా కాదు, సాక్షిగా పిలుస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, వెళ్తున్నారు, తర్వాత పెడితే పెడతారు, లేకపోతే లేదు, అది వేరే సంగతి. కానీ మీడియా ట్రయలు ఎంత నీచంగానో ఎంత దారుణంగా తయారైందంటే, అసలు ఆయనే దగ్గరుండి చేయించాడు అన్నట్టుగా, అసలు చేయించాను నేనే చేశాను అన్నవాడిని బలపరుస్తున్నారు, వాడు ఇంటర్వ్యూలు వేస్తున్నారు. ఇంత దారుణంగా పత్రికలు దిగజారకూడదు, మీడియా టీవీలు కానీ అవన్నీ కూడా. నేను చంపాను అన్నవాడిని శభాష్ రా భలే మాట్లాడుతున్నావు అని ఎవరి మీద ఒకరి మీద చెప్పని చెప్పే పరిస్థితికి మీడియా వెళ్ళిపోతే ఆ మీడియాని ఎట్లా నమ్మాలి? ఎవరినైనా సరే సమంగా చూడండి. ఎస్, ఈయన మీద నీకు అనుమానం ఉంది, ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, దాని గురించి డిస్కస్ చేయి. అంటే కేవలం రామోజీరావు కేసుని బయటికి తీసుకొచ్చి మొత్తం ఆ సంస్థలో జరుగుతున్న అక్రమాలు, ఆర్థిక అవకతవకలని బయటపెట్టారని అక్కసు, ద్వేషం, కోపం, కసి, వీటితోటి నానా చెత్తంతా రాసేస్తారు. ఎందుకంటే బ్యాక్డ్రాప్ అదే కాదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, ఆశ్చర్యం వేస్తుంది. ప్రాజెక్టులు రావట్లేదని ఓ పక్క రాస్తారు, ఇంకో పక్క చిత్తూరు జిల్లాలో 3 ప్రాజెక్టులు కడుతుంటే ఎన్జిటి ఏదో ఆర్డర్ ఇచ్చింది, ఇంకా అయినా కూడా కంటిన్యూ చేస్తున్నారు, అసలు ఈ ప్రాజెక్టులు ఎట్లా కంటిన్యూ చేస్తారని వీళ్ళే రాస్తారు. ఇంకోటి నిన్న నేను ఒక అదే ఈనాడులోనే చదివా, పెద్ద ఆయన అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రాశారు. ఏంటి ప్రాజెక్టు మీద రాశారు ఏంటని చదివితే అది 2011లో ఆయన ఒక ప్రాజెక్టు కట్టించారు. నిర్వాసితులు కొందరికి డబ్బులు ఇవ్వలేదని అభియోగం. ఓకే, ఇస్తానని ఆయన ఇప్పిస్తానని చెప్పారట. కానీ ఆ తర్వాత రాజశేఖర గారు చనిపోవటం, ఆ తర్వాత ఆయనకి అధికారం లేకపోవటం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. మరి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు కదా, రైట్. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఆయన ఇప్పించలేదని రాయండి, నాకేం అభ్యంతరం లేదు, ఇప్పించి ఉండాల్సింది అని రాయండి, తప్పేం లేదు. మరి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా అధికారంలో, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలి కదా.
అది కూడా రాయాలి కదా. అంటే ఎంత నగ్నంగా ఇట్లా రాస్తున్నారంటే అది చదివితేనే అసహ్యం వేస్తుంది అనమాట. ఏంటి ఈనాడు ఇంత చెత్తగా రాస్తా ఉంది, ఇంత ఘోరంగా రాస్తా ఉంది, మేమేనా ఇటువంటి పేపర్లో పనిచేసామా అంటే చెప్తూ ఉంటారు కదా సార్. అంటే ఈనాడులో కొంచెం అంటిముట్టనట్టుగా చివరి పేజీలోనో లేకపోతే అర పేజీలోనో వేయడం ఇదివరకు ఉండేది, ఇప్పుడు మొత్తం పూర్తిగా బట్టలు తిరుగుతున్నారు. నేను అంతకుముందు ఒక పేపర్ని అనేవాడిని బట్టలు తీసుకున్నాను, వాళ్ళు జనంలో గుర్తింపు పొందుతున్నారు, బట్టలు తీసుకుని మేము ఎక్కడ పడిపోతున్నాం అని వీడిపోయింది. అంటే ఒక పోటీ తత్వం వచ్చింది. ఏది బట్టలు తీసుకోవడం అవ్వ. మాకు రామోజీరావు ఆ రోజులు ఏం చెప్పాయి, మనం కరెక్ట్గా రాయాలయ్యా, సెకండ్ వర్షన్ లేకుండా రాయొద్దయ్యా, నిజమైతేనే రాయండి అని చెప్పిన పెద్ద మనిషి. అప్పుడు ఏ కారణాలతో చెప్పారో అది వేరే విషయం, బట్ చెప్పిన మాట నిజం. అలాంటి పెద్ద మనిషి ఈ రోజున ఇంత ఘోరంగా ఇంత నీచంగా వార్తలు రాస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. మద్యం కుంభకోణం అని ఏదో కనిపెట్టారు, ఢిల్లీలో ఏదో జరిగిపోయింది, ఛత్తీస్గఢ్లో చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేయట్లేదు అని వీళ్ళు మరి దమ్ముంటే తెలంగాణలో రాయొచ్చుగా. కవిత గారి మీద అభియోగాలు వచ్చినాయి కదా, ఢిల్లీ ఆవిడ ఎంక్వైరీకి వెళ్ళి వచ్చింది కదా. మరి రామోజీరావుకి దమ్ముంటే కవిత గారికి కరెక్టా కాదా, ఆవిడకి సంబంధం ఉందా లేదా, తెలంగాణలో మద్యం వ్యవహారాల్లో ఏమి ఇబ్బంది లేకుండా సాగుతున్నాయా, ఇవన్నీ రాయొచ్చుగా. రాయరు. అక్కడ తీసుకెళ్ళి తట్టెడు మట్టి వేయటం. చంద్రబాబు గారు మద్యం షాపులు సిండికేట్లకి ఇస్తేనేమో అది గొప్ప విషయం. సిండికేట్లు అంటే ఏమిటి, శుభ్రంగా నలుగురు కలిపి గ్రూప్ గడి. ఇది గవర్నమెంట్ షాపులు గవర్నమెంట్ ద్వారా నడిపితేనేమో డబ్బులు ఎక్కడి నుంచో వచ్చినాయి అని ఆరోపణ చేయటం. పోనీ ఆధారం ఉందంటే ఆధారం లేదు, బట్ట కలిసి మీద వేయటం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంత నీచంగా నేను ఎప్పుడైతే చూడలేదు నిజంగా. విత్ ఆల్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్. దీనివల్ల మొత్తం పత్రికా వ్యవస్థ, మీడియా వ్యవస్థకే చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తుంది. అది చూస్తూ దుర్మార్గం కదా. ఇప్పుడు జగన్ గారి మీద కోపం ఉంటే జగన్ గారి మీద ఏదైనా దొరికితే రాసుకో, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల వీళ్ళకున్న ఈర్ష్య, జగన్ గెలిపిస్తారా, మాకు సంబంధం లేకుండా గెలిపిస్తారా అన్న దుగ్ధ కోపం. అంటే తను అనుకున్న వాళ్ళు గెలవకపోతే ఇట్లా బురదేసేస్తారా, ఆ రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకుంటారా? వీళ్ళు ఏం మనుషులండి అసలు. అబ్బబ్బబ్బ, నాకైతే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఏమిటి ఎంత నీచంగా మారారు వీళ్ళు, వీళ్ళని ఎదుర్కోవటం అనేది. అయితే లక్కీగా జగన్ గారు అంతకంటే తెలివైనవాడు కాబట్టి కాస్త ఆయన ముందస్తుగానే ఊహించి వీళ్ళు దుష్టచతుష్టయం, వీళ్ళ మాట నమ్మొద్దు అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఆయన కొద్దిగా స్పేర్ చేసుంటే ఈ పాడి జనంలో ఒక అనుమానం వచ్చేది, ఏమో వీళ్ళు ఏమైనా రాస్తున్నారు. జనాలు ప్రజలు నిజంగా చాలా తెలివైన వాళ్ళు. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టుగా వాళ్ళకి షార్ట్ మెమరీ లేదు. ఎవరు ఏం చెబుతున్నారు అనేది గ్రహించగల ఖచ్చితమైన అవగాహన శక్తి ఉందనే మేము అనుకుంటున్నాం. అయితే ఒక నిందితుడినో లేకపోతే ఎవరైనా తప్పు చేసిన వాడినో ఏ మీడియా రక్షించలేదండి. ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. కానీ ఒక అమాయకుడి మీద బురద జల్లడానికి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న మీడియా ప్రయత్నం, అది ఏ మేరకు వాళ్ళ ప్రయత్నం సఫలం అవుతుంది విఫలం అవుతుంది అనేది ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉంది.